ఇక సిరియా పైన ట్రంప్ హ్యాక్ అయి పేరుతో బాంబుల వర్షం కురిపిస్తున్నారు. ఇక మళ్ళీ మూడో ప్రపంచ యుద్ధం రాబోతున్నదా అన్నట్టే పరిస్థితులు కనబడుతున్నాయి. ఉక్రెయిన్ రష్యా మొన్నటి వరకు తగ్గిపోయింది. సరిగ్గా 4 సంవత్సరాలు అవుతున్నది ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరిగి 4 సంవత్సరాలు అవుతున్నది. నేను అధ్యక్షుడిని అయితే పెద్దన్న పాత్ర పోషించి ఈ యుద్ధాలని ఆపుతాన్న ట్రంప్ గారు మళ్ళీ ఇప్పుడు సిరియా పైన మొన్న వెనిజులా అధ్యక్షుడిని మదురోని ఏదైతే మాదక ద్రవ్యాలకు ఈయన కేర్ ఆఫ్ అడ్రస్గా మారిండు అని చెప్పేసి అతన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి వారి భార్యను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇక ఇప్పుడు ట్రంప్ ఎవరైతే ట్రంప్ ఉన్నారో అమెరికా అధ్యక్షుడు వారి పెత్తనాన్ని ఇతర దేశాలు అంటే ఒప్పుకోలేనటువంటి పరిస్థితి. వారి పెత్తనం వారి ఆగడాలు ఎక్కువైపోతున్నాయి బాబు అని ఇతర దేశాలు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఎంతవరకైనా సహించేంత వరకే సహిస్తారు, కానీ ఈ ట్రంప్ అంతకు మించి చేస్తున్నాడు. ఓ పక్క సుంకాలతోని ఇంకో పక్క యుద్ధ విమానాలతోని ఇతర దేశాల మీదకి దాడులు చేయడం సరి అయింది కాదని చెప్పేసి యావత్ ప్రపంచమంతా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి.